సో చాలా రోజుల తర్వాత వెంటనే మళ్ళీ మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు రాష్ట్రం మరి గతంలో ఇబ్బంది పడిందని, మరి అరాచక పరిపాలన సాగిందని, విధ్వంసం జరిగిందని రాష్ట్రంలో గతంలో. సో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేలకోకూడదని పవన్ కళ్యాణ్ నాకు మద్దతు ఇచ్చారని, మేము 15 ఏళ్ళు ఖచ్చితంగా ఉండి మేము ముందుకు వెళ్తామని. సో నిన్న చూస్తే ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబు గారు మరి అక్కడ ఏదో ఒక చిన్న ఇష్యూ కూడా నడిచినట్టుంది. ఆ క్రమంలో ఎవరికి ఎన్ని సమస్యలు వస్తుంటాయి, మనం వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి. కానీ విడిపోవటం అనేది జరగదు. మీరు అది ఎవరు కూడా విడిపోవటం అనే దాని గురించి అసలు ఆలోచించొద్దు. అది ఎవరు అనుకున్నా కూడా జరిగేది కాదు. 15 ఏళ్ళు ఖచ్చితంగా కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేము అలానే ఉంటాం, ముందుకు వెళ్తాం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అని కూడా ఆయన నేను మాట్లాడారు. సో ఇది రాష్ట్రం కోసమే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనుకోవాలా? గుడ్ ఈవినింగ్ సార్, ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు, అదేవిధంగా 1990 ప్రేక్షకులు మీకు కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది 4వ పథకం సూపర్ 6 సంబంధించి దీపం అదే సిలిండర్ ఒకటి, తర్వాత 3వ పథకం బహుశా అదే తల్లికి వందనం సంబంధించి, ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ 3 సూపర్ 6లో 3వది ఆయన ఫుల్ఫిల్ చేస్తా ఉన్నారు. 4వదేమో ఇంకో 2 వారాల్లో ఫ్రీ బస్సు అనేది కూడా పెడతా ఉన్నారు. సో ఇంకా నిరుద్యోగ వృత్తి, ఇంకా 2 పథకాలు ఆయన ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది సూపర్ 6 సంబంధించి. సో సూపర్ 6కి సంబంధించి అమలుకు సంబంధించి ప్రజల్ని మోసం చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో వాటికి కొంత తగ్గుముఖం పట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది ఇంకో 2 పథకాలు కనుక ఆయన అమలు చేసినట్లయితే. సో ఖచ్చితంగా మొన్నటిదాకా ఏంటంటే వీళ్ళు అమలు చేయలేరు, నీకు 15 ట్రోలింగ్ మనం చూసాం. అవన్నీ కూడా ఇప్పుడు రైతులకు సంబంధించి కూడా ఈరోజు 7,000 చొప్పున 46 లక్షల మందికి 46,85,000 మందికి దగ్గర ఇచ్చిన పరిస్థితి ఉంది. అవును. సో ఇప్పుడు ఆయన ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఓ పక్కనేమో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రాబడుతూ అభివృద్ధి చేస్తూ ఆ 2 చేస్తా ఉన్న నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తా ఉన్నారో 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాము అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి మాటలనే ఆయన చెప్పినట్లయింది. ఇంకోటి ఏంటంటే 4వసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా ఆయన ప్రకటించారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ కూటమి అనేది కలిసి ఉంటది, కూటమి ద్వారానే మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటాం అనేది మరోసారి స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఇక్కడ చూడాలి. సో ఇప్పుడు ఆయన ఏమంటారంటే 2019లో తప్పిదం చేశారంటున్నారు. కానీ అక్కడ నేను ఒకటి అంటాను, ఆయన ప్రజలు తప్పిదం చేశారనే మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటా ఉంటారు, ఆయన అంటా ఉంటారు. చాలా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలు తప్పు చేశారంటారు, ప్రజలేం తప్పు చేయలేదు. అప్పుడు కూడా 2014-19 మధ్య కూడా మీకు రైతు రుణమాఫీ కావచ్చు, లేదంటే కొంతకాలం ఏమో ప్రత్యేక ప్యాకేజీకి ఓకే అన్నారు, కొంతకాలం ఏమో ప్రత్యేక హోదా అడిగారు. ఇవన్నీ కూడా తప్పిదాలు ఉన్నాయి అప్పుడు కూడా. ఆ తప్పిదాల నేపథ్యంలోనే వాళ్ళు 23 స్థానాలకి పరిమితం చేశారు. అంతేగాని ప్రజలు చేసిన తప్పిదం అని ఎట్లా అంటారు? వాళ్ళు ఆ రోజు కూడా వాళ్ళ పరిపాలన పట్ల వ్యతిరేకించారు కాబట్టే ఆ ఫలితాలు వచ్చాయనే దాన్ని రివ్యూ చేసుకున్నప్పుడు ఎవరైనా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏదో ఆయనకు 4 సభల్లో జనాలు రాగానే నాకు వచ్చేసారు, అదంతా తప్పు జరిగిపోయింది అంటే జనం విపరీతంగా వచ్చేస్తున్నారు, మళ్ళీ ప్రభుత్వం మీద ఏదో ఒక నెగిటివ్ వచ్చేస్తుంది, జనం అందరూ జగన్ గారి కోసం తండోపతండాలుగా పోలీసులు అడ్డుపడ్డప్పటికీ కూడా, మరి అడ్డుకట్లు వేసినప్పుడు కూడా తెంచుకొని వస్తున్నారు అనేటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా మస్తాన్ గారు? సార్ ఇప్పుడు ఒకటి నేను చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. ఇప్పుడు జనాలనే ప్రాతిపదికగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ కంటే కూడా గత ఎన్నికల సందర్భంగా జగన్ గారికే ఎక్కువ వచ్చారు. సార్ అది విమర్శలు ఉన్నాయి, తీసుకొచ్చారు ఏదైనా కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు 2,73,000 కోట్లు వేశారు. సో దానికి తగ్గట్టుగా జనాలందరూ ఆదరిస్తున్నారు. ఆ ఓట్లన్నీ మాకే పడతాయి. సాయంత్రం 6 దగ్గర నుంచి 9 దాకా కూడా లక్షలాది మంది ఉన్నారు, ఆ ఓట్లన్నీ కూడా వేయటానికే వచ్చారన్నారు. తీరా మనం ఫలితాలు చూస్తే ఏమొచ్చాయి అంటే అప్పుడు జనాలు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు కదా. జనాలు అనేది క్రైటీరియా కాదండి. అప్పుడు పవన్ కళ్యాణ్కి జనాలు వస్తున్నా కూడా ఏమని చెప్పారు?